కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటాపై ఫోకస్ చేసింది సర్కార్. ఇందులో భాగంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న హస్తినలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ముఖ్యమంత్రి మనకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గద్దని దిశానిర్దేశం చేశారు సీఎం. కృష్ణా జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ISRWDA 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ఎదుట వాదించాలని సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సిందన్నారు. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ కూడా సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. KWDT2 తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కోర్టు ఎలాంటి స్టే ఇవ్వని విషయాన్ని అధికారుల రివ్యూలో గుర్తు చేశారు సీఎం. ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం నిన్న తన అధికారిక నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. మీటింగ్ కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, సిఎస్ శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ వి శేషాద్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్య దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కార్ గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ తరపున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే JRMB, KRMBలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ IITతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కృష్ణా జలాల్లో మన వాటా మనకు దక్కేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాటి నుంచి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతుండటంతో ఢిల్లీలో లీగల్ టీంతో సమావేశమయ్యారు ఉత్తమ్. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో 4 అడ్వకేట్లు తెలంగాణ తరపున ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు మరో 2 అడ్వకేట్లను నియమించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీంతో ఆ 2 అడ్వకేట్లను కూడా మీటింగ్ కు తీసుకువచ్చి వారి నుంచి న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. కానీ ప్రస్తుతం ఉన్న లీగల్ టీంతోనే వాదనలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.